నమస్కారం. ఏరువాక బులెటిన్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. వన్నె చిన్నెల గులాబీ పూల సాగు, తోటల పెంపకంలో దండిగా లాభాలు. మొక్కజొన్న పంటలో సున్నిత దశలు, పైరు వయసు బట్టి నీటి తడులు. వాణిజ్య పంటల్లో చెరుకుదే అగ్రస్థానం, అన్నదాతలకు దక్కుతుంది మంచి ఫలసాయం. వరి సాగులో పాటించే ఆధునిక పద్ధతులు, పెట్టుబడిని తగ్గించే వ్యవసాయ యంత్రాలు. కేరళ రాష్ట్రాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు, 2 రోజుల్లో అంతటా విస్తరించే అవకాశాలు. పూలు ఎన్ని ఉన్నా గులాబీ అందం గులాబీదే. గులాబీ తోటను చూడగానే మనసు దూది పింజంలా తేలిపోతుంది. ఏ పువ్వుకు లేని సుకుమారం వన్నె గులాబీ సొంతం. ఆడవారు అత్యంత ఇష్టంగా సిగలో పెట్టుకునేది గులాబీనే. అందుకే గులాబీని రాణి పువ్వని పిలుస్తారు. ఈ గులాబీని సాగు చేస్తే రైతులకు మంచి ఆదాయం వస్తుంది. గులాబీ తోటలు పెంచిన వారికి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. గులాబీని పెంచడంలో ఎంతో ఆనందం కూడా ఉంటుంది. చూపురులను కట్టిపడేసే అందాలు గులాబీ సొంతం. మరే ఇతర పూలకు లేని సొగసు రోజ్లో ఉంటుంది. అమ్మాయిలను గులాబీతో పోల్చడం దాని నాజూకుతనం వల్లే. ఓహో గులాబీ బాలా అని ఓ సినీ కవి పాటనే రాశారు. గులాబీలో ఉన్నన్ని వెరైటీలు మరే పూలలో కనబడవు. సప్తవర్ణాల్లోనూ గులాబీ పూస్తుంది. రంగుల కలయికతోనూ అలరిస్తుంది. రకరకాల వర్ణాలు సొంతం చేసుకున్న గులాబీ ఎన్నో అందాలను తనవి చేసుకుంది. అందుకే గులాబీని రాణి పువ్వుగా వ్యవహరిస్తారు. గులాబీని వాణిజ్యపరంగా సాగు చేయడానికి ఫామ్ హౌజులు లేదా బయటి ప్రదేశాలు పనికి వస్తాయి. గులాబీలో ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి. హైబ్రిడ్ టీస్ రకం పెద్ద పరిమాణంలో ఉంటుంది. కొమ్మకి ఒక్కటిగా పూస్తాయి. వీటిలో గ్లాడియేటర్, అమాలియా, రక్తిమా, పింక్ ప్యాంథర్, ఆదిత్య, మదర్ తెరీసా వంటి రకరకాలు అందుబాటులో ఉన్నాయి. రోజాలో మరో రకం ఫ్లోరిబాండస్. ఇది మధ్యంతర సైజులో గుత్తులు గుత్తులుగా పూస్తుంది. ఇవి ఎక్కువ రోజులుంటాయి. వీటి రకాలు చాలా ఉంటాయి. డ్యూటిన్, రెంట్రెమ్, వైట్ గోల్డ్, ఆకాశ్ దీపు వంటివి అందుబాటులో ఉన్నాయి. గులాబీలో మరో హైబ్రిడ్ మినియేచర్. దీని మొక్క చిన్నదిగా చిన్న ఆకులు కలిగి ఉంటుంది. అతి చిన్న పూలు పూస్తాయి. దీనిలో కొన్ని రకాలను మనం సాగు చేసుకోవచ్చు. దీనిలో పింక్ స్ప్రే, నర్తకి, ప్రీతి, బేబీ చాక్లెట్ ఉంటాయి. పాలియాంథస్ రకాలు చిన్న చిన్న పూలను వేసవిలో ఇస్తాయి. ఈ రకం మొక్కలు హెడ్జింగ్ కు అనువైనవి. తీగ గులాబీ మొక్కలు తీగలుగా పెరిగి పూలు చిన్నవిగా గుత్తులుగా పూస్తాయి. గులాబీ సాగుకు సూర్యరశ్మి బాగా ఉన్న వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలోని హెచ్చుతగ్గులు పూల దిగుబడి, నాణ్యతలపై ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. పగటి ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, రాత్రి 15 డిగ్రీల సెల్సియస్ అనుకూలంగా ఉంటాయి. 18 డిగ్రీల సెల్సియస్ దగ్గర గులాబీలో రంగు అభివృద్ధి చాలా బాగుంటుంది. గులాబీలను నీడన పడకుండా ఉండే ప్రదేశాల్లో పెంచాలి. నీడ ఎక్కువగా ఉంటే తెగుళ్ల బెడద ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మొక్కలు సన్నగా, బలహీనంగా ఉంటాయి. గులాబీల సాగుకు తేలిక నేలలు చాలా అనువుగా ఉంటాయి. నేల ఉదజని సూచిక 6 నుంచి 6.5 వరకు ఉంటే మంచిది. బరువైన నీరు ఇంకని నల్ల నేలలు గులాబీ సాగుకు అనుకూలంగా ఉండవు. హైబ్రిడ్ టీస్, ఫ్లోరిబాండస్ రకాలను బండింగ్ ద్వారా ప్రవర్ధనం చేస్తారు. సాధారణంగా టీ బండింగ్ పద్ధతిలో ప్రవర్ధనం చేస్తారు. మినియేచర్లు, తీగ రకాలు, రూట్ స్టాక్లను కొమ్మ కత్తిరింపుల ద్వారా వ్యాపి చేస్తారు. నేల స్వభావాన్ని, రకాన్ని బట్టి 75 నుంచి 120 సెంటీమీటర్ల ఎడంగా నాటుకోవాలి. ఎకరాకు 6 నుంచి 7,000 మొక్కలు అవసరమవుతాయి.
ఈ మొక్కలను జూన్ నుంచి జనవరి వరకు నాటుకోవచ్చు. అయితే సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో నాటుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. మొక్కలను నాటిన తర్వాత కొత్త చిగుర్లు వచ్చే వరకు తేలికపాటి నీటి తడులను ఇవ్వాలి. ఆ తర్వాత అవసరాన్ని బట్టి 8 నుంచి 10 రోజుల వ్యవధితో నీటి తడులు ఇవ్వాలి. డ్రిప్ పద్ధతిలో నీటి యాజమాన్యం చేపట్టి నీటిని ఆదా చేయవచ్చు. గులాబీ పూలు కొత్త చిగుర్లపై పూస్తాయి కాబట్టి కొమ్మ కత్తిరింపులు తప్పనిసరిగా చేసుకోవాలి. సంవత్సరానికి ఒకసారి వర్షాకాలం అయిపోయిన తర్వాత అక్టోబర్, నవంబర్ నెలల్లో కొమ్మ కత్తిరింపులు చేయాలి. కొమ్మలను కత్తిరించేటప్పుడు చనిపోయిన, ఎండిపోయిన కొమ్మలను తొలగించాలి. అలాగే తెగులు సోకిన, పురుగులు ఆశించిన కొమ్మలను కూడా తీసివేయాలి. బలహీనంగా రూట్ స్టాక్ పై వచ్చే కొమ్మలను తొలగించాలి. బలంగా, ఆరోగ్యంగా ఉన్న కొమ్మలపై తగినంత ఎత్తులో వెలుపలి వైపు ఉన్న మొగ్గలకు సుమారు 5 మిల్లీమీటర్ల పైన పదునైన సికేచర్తో కొమ్మలను ఏటవాలుగా కట్ చేయాలి. కత్తిరించిన కొమ్మలకు బ్లేటెక్స్ పేస్టును పూయాలి. ఇక ఎరువుల విషయానికి వస్తే కొమ్మలను కత్తిరించిన తర్వాత మొక్కకు 7 నుంచి 8 కిలోల పశువుల ఎరువు వేయాలి. దీనికి తోడు 3 నుంచి 5 కిలోల వేపపిండి చెక్కను లేదా వేరుశెనగ పిండిని మొక్క మొదట్లో వేయాలి. తర్వాత 15 నుంచి 20 రోజులకు ఒకసారి యూరియా, భాస్వరం, పొటాష్ ఎరువులను 1:8:3 నిష్పత్తిలో ప్రతి మొక్కకు 100 గ్రాముల వంతున వేయాలి. ఇదే మోతాదులో 2-3 దఫాలుగా ఎరువులను వేయాలి. సూక్ష్మ ధాతువులైన మాంగనీస్ సల్ఫేట్ 15 గ్రాములు, మెగ్నీషియం సల్ఫేట్ 20 గ్రాములు, చిలేటెడ్ ఇనుము 10 గ్రాములు, బోరాక్స్ 5 గ్రాములు కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. 2 గ్రాముల ఈ మిశ్రమం లీటర్ నీళ్లలో కలిపి మొక్కలపై పిచికారీ చేయాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే గులాబీని నాటిన సంవత్సరం తర్వాత పూలు పూయడం మొదలవుతుంది. సుమారు 7 నుంచి 8 సంవత్సరాల పాటు ఏకబిగిన అందమైన గులాబీలను ఇస్తాయి. 3 సంవత్సరాల కాలంలో మొక్క కనీసం 300 పూలను పూస్తుంది. మొక్కజొన్న సాగులో తేమ సున్నిత దశల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పంట వయసును బట్టి తగిన చర్యలు చేపట్టాలి. గింజ పాలు పోసుకునే దశ చాలా కీలకమైంది. ఆ సమయంలో నీటి ఎద్దడి ఉంటే సరైన దిగుబడులు రావు. గింజల పరిమాణం తగ్గిపోతుంది. ఆయా సమయాల్లో చేయాల్సిన పనులేమిటో పరిశీలిద్దాం. మొక్కజొన్నను విత్తిన వెంటనే తప్పకుండా నీటి సరైన పెట్టాలి. పంట లేత దశలో నీటి ఎద్దడి ఉంటే మగ, ఆడ పూలు వికసించడం ఆలస్యమవుతుంది. మొక్క 30 నుంచి 40 సెంటీమీటర్ల ఎత్తు పెరిగే వరకు నీటి వినియోగం తక్కువగా ఉంటుంది. అంటే రోజుకు 3 నుంచి 4 మిల్లీమీటర్లు ఉంటుంది. నీటి వినియోగం పూత దశలో అత్యధికంగా అవసరం ఉంటుంది. రోజుకు కనీసం 8 నుంచి 12 మిల్లీమీటర్లు ఉండాలి. ఈ దశలో 15 నుంచి 20 రోజులు మొక్కలకు అత్యంత కీలకం. ఈ సమయంలో ఏమాత్రం నీటి ఎద్దడి కలిగినా దిగుబడి చాలా తగ్గిపోతుంది. ఈ దశలో నీటి వల్ల మొగపూలు, సిల్క్ ఎండిపోతాయి. పరాగ సంపర్కం ఆశించిన స్థాయిలో జరగకపోవడం వల్ల పై ఆకులు ఎండిపోతాయి. దీంతో కండెలో గింజల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. మొగపూల పుప్పొడి తగ్గడం వల్ల కండెలో గింజల ఎదుగుదల పాక్షికంగానే ఉంటుంది. పూత దశ నుంచి గింజలు పాలు పోసుకునే వరకు పంట నీటి ఎద్దడికి గురి కాకుండా జాగ్రత్త పడాలి. ఈ సమయంలో నీటి లభ్యత తక్కువగా ఉంటే గింజల పరిమాణం తగ్గిపోతుంది. కానీ గింజ కట్టిపడే దశలో నీటి ఎద్దడి ఏర్పడితే పెద్దగా నష్టం ఉండదు. నీటి ఎద్దడి వల్ల మగపూతలో 25%, ఆడపూతలో 50% తగ్గిపోతుంది. పరాగ సంపర్కం తర్వాత 21% గింజ దిగుబడి తగ్గిపోతుంది. అందువల్ల పంట ఎదిగే దశలో ఎక్కువ వ్యవధిలో, ఆ తర్వాత పూత దశలో తక్కువ వ్యవధిలో నీరు పెట్టడం చాలా అవసరం. నీరు చాలినంతగా ఉండే నల్లరేగడి నేలల్లో 5 నుంచి 6 తడులు అవసరమవుతాయి. అదే ఎర్ర నేలలో జొన్నను సాగు చేసుకున్నట్లయితే 8 తడుల వరకు ఇవ్వాలి.
ఒకవేళ 6 తడులు మాత్రమే ఇవ్వడానికి అవకాశం ఉంటే ఒక తడి మొలక దశలో, ఒక తడి పంట మోకాలు ఎత్తు ఎదిగినప్పుడు ఇవ్వాలి. మరో తడి పూత దశ నుంచి గింజ పాలు పోసుకునే వరకు ఇవ్వాల్సి ఉంటుంది. మరోసారి గింజ నిండే దశలో ఇవ్వాలి. ఒకవేళ 5 తడులు మాత్రమే ఇచ్చే పరిస్థితి ఉంటే పంట మొలక దశలు కాకుండా మిగతా దశల్లో తడులు పెట్టాలి. సాగునీరు 4 తడులకే పరిమితమైతే ఒక తడి పంట మోకాలు ఎత్తు ఎదిగినప్పుడు ఇవ్వాలి. మరో తడి పూత దశలో ఇవ్వాల్సి ఉంటుంది. 2 తడులు పూత దశ నుంచి గింజ పాలు పోసుకునే దశ వరకు ఇవ్వాలి. తక్కువ నీటి వసతి ఉన్న మెట్ట ప్రాంతంలో బిందు సేద్యం అవలంబించాలి. బిందు సేద్యం వల్ల నీటిని 25% నుంచి 50% తగ్గించుకోవచ్చు. నీటి ఉత్పాదకత సామర్థ్యాన్ని 75 నుంచి 90% వరకు పెంచుకోవచ్చు. 10 నుంచి 20% అధిక దిగుబడిని పొందడం దీనివల్ల సాధ్యమవుతుంది. వర్షాధారంగా పంటను సాగు చేసినప్పుడు అంతర పంటలను కూడా వేసుకోవడం మంచిది. ఎందుకంటే ఒక పంటను మనం నష్టపోయినా రెండవ పంటనైనా దక్కుతుంది. మొక్కజొన్న సాగు చేసే రైతులు ప్రతి 2 వరుసలకు అంతర పంటగా ఒక వరుస కంది పంటను వేసుకోవచ్చు. కంది సాగు చేయడం వల్ల నేల సారవంతమవుతుంది. ఆ తర్వాత సాగు చేసే పంటల దిగుబడులు పెరగడానికి అవకాశం ఉంటుంది. మొక్కజొన్నలో అంతర పంటగా పసుపు, పెసర, మినుములను సాగు చేసుకోవచ్చు. ఏకకాలంలో మనకు 2 పంటలు కూడా దక్కే అవకాశం ఉంటుంది. మొక్కజొన్న సాగులో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ పంట 60 రోజుల్లో మన చేతికి వస్తుంది. అయితే వివిధ దశల్లో పంటకు చీడపీడల బెడద ఉండనే ఉంటుంది. సకాలంలో వాటిని గుర్తించాలి. చీడపీడలు పంటలో ఏర్పడిన లక్షణాలను బట్టి తగిన చర్యలు తీసుకోవాలి. మచ్చల పురుగులు ఆశించినప్పుడు ఆకుపై రంధ్రాలు ఏర్పడతాయి. ఈ కాండం తొలుచు పురుగు ఆశించినప్పుడు పిల్ల పురుగులు గోధుమ రంగులో ఉంటాయి. జొన్నలో మరో సమస్య ఉంటుంది. గులాబీ రంగు కాండం తొలిచే పురుగులు ఆశిస్తాయి. కాండాన్ని తొలుచుకుంటూ కాండంలోకి రంధ్రం చేస్తుంది. ఆకులపై అగ్గిపుల్ల మందం పొడవాటి చిల్లులు ఏర్పడతాయి. కాండం లోపల ఎస్ ఆకారంలో సొరంగాలు ఏర్పడతాయి. వీటి వల్ల పంట 40% వరకు నష్టపోయే అవకాశం ఉంది. ఈ కాండం తొలుచు పురుగుల నివారణ కోసం పంట కోసిన తర్వాత ఈ పంట తాలూకు అవశేషాలు లేకుండా జాగ్రత్త పడాలి. దీనికి ఎర్రపంటగా మొక్కజొన్న చుట్టూ జొన్న 3 నుంచి 4 వరుసల్లో వేసుకోవాలి. అంతర పంటలుగా కంది, సోయాబీన్, బొబ్బర్లు సాగు చేసి సహజ శత్రువుల సంఖ్యను పెంచాలి. బొబ్బర్లను అంతర పంటగా వేసి మచ్చల కాండం పురుగుని నివారించుకోవచ్చు. పురుగుల ఉధృతిని బట్టి కార్బోఫ్యూరాన్ గుళికలు 20 నుంచి 25 రోజుల మధ్య 7 నుంచి 8 కిలోలు హెక్టార్ విస్తీర్ణంలో ఆకుల సుడులలో వేయాలి. ఏరువాకలో ఇప్పుడు ఒక విరామం తీసుకుందాం. ఏరువాక బులెటిన్ కు తిరిగి స్వాగతం. వాణిజ్య పంటల్లో చెరుకు లాభాలు ఆర్జించే పంట. మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ దీనికి డిమాండ్ ఉంది. ఈ పంటలో పెట్టుబడులు ఎక్కువే అయినా లాభాలు ఆ స్థాయిలోనే ఉంటాయి. నీటి వసతి కలిగిన రైతులు చెరుకును సాగు చేసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చెరుకు 1,70,000 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. సుమారు 142 లక్షల టన్నుల దిగుబడి వస్తోంది. చెరుకు దిగుబడితో పాటు ఎక్కువ పంచదార పొందడానికి అనువైన శీతోష్ణ స్థితి ఇక్కడ ఉంది. ఆయా ప్రాంతాల్లో సాగుకు అనువైన వంగడాన్ని ఎంచుకొని చెరుకులో మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది. ఎక్కువ సూర్యరశ్మి, వర్షపాతం, గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు చెరుకు ఏపుగా పెరుగుతోంది. రాత్రి కన్నా పగటి వేళలో అధికంగా ఉండే జూన్, జూలై నెలలు పెరుగుదలకు అనుకూలంగా ఉంటాయి. గాలిలో తక్కువ తేమ, చల్లటి పొడి వాతావరణం ఉంటే రసంలో పంచదార పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రత మధ్య ఎక్కువ తేడా ఉండే నవంబర్ నుంచి పంచదార శాతం అధికమవుతోంది.
చెరుకులో చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. నీటి పారుదల కింద కో 6907, 81A99, 83A30 వంటివి నాటుకోవచ్చు. వర్షాధార పరిస్థితులకు అనువైన జనవరి ఫిబ్రవరిలో కో 8201, కో A7602 వంటివి సాగు చేసుకోవచ్చు. చౌడు భూములకు 81A99, 81V48, 2000V59 అందుబాటులో ఉన్నాయి. నీటి సదుపాయం ఉన్న మెరక నేలలు చెరకు సాగుకు చాలా అనుకూలమైనవి. తేమను, పోషకాలను ఎక్కువగా నిలుపుకోలేని తేలిక భూముల్లో సేంద్రియ ఎరువులు ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువును వేసి సాగు చేయాలి. పాలచౌడు భూముల్లో నాటే ముందు లవణాలు మురుగునీటి కాల్వలతో తీసివేయాలి. ఈ లవణాల పరిమితి 2 మిల్లీమోస్ల కన్నా ఎక్కువగా ఉండకుండా జాగ్రత్త పడాలి. నిజామాబాద్లోని రేగూరు, చల్కా భూముల్లో 45 సెంటీమీటర్ల లోతు వరకు దుక్కి దున్నితే వేళ్ల వ్యాప్తి బాగా జరుగుతోంది. నేలను ఇనుప నాగలితో దున్ని మెత్తటి దుక్కి చేయాలి. 4 నుంచి 6 వారాలకు ముందు ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువును వేయాలి. లేదా 5 టన్నులు బాగా ఆరిన పొడి ఫిల్టర్ మట్టిని వేసి కలియదున్నాలి. చదును వేసిన తర్వాత కాలువలు, బోదెలను రెక్కల నాగలితో వేసుకోవాలి. కాలువ వెడల్పు 30 సెంటీమీటర్లు, లోతు 20 సెంటీమీటర్లు ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. చాళ్ల మధ్య స్వల్పకాలిక రకాల పంటలకు 80 సెంటీమీటర్లు, మధ్యకాలిక పంటలకు 90 సెంటీమీటర్లు, వర్షాధారంగా నాటే చెరుకుకు 60 సెంటీమీటర్లు ఎడం ఉంచాలి. నీటి ముంపుకు గురయ్యే నల్లరేగడి, ఒండ్రు నేలలో చెరుకు నాటడానికి ముందు ప్రతి 24 మీటర్ల దూరానికి 60 సెంటీమీటర్ల వెడల్పు, 40 సెంటీమీటర్ల లోతు మురుగునీటి కాల్వలను ఏర్పాటు చేసుకోవాలి. లోతైన కాల్వలో చెరుకు నాటితే పీక పురుగు, కలుపు మొక్కల ఉధృతి తగ్గిపోతుంది. అంతేకాకుండా నీటిని కూడా బాగా ఆదా చేయవచ్చు. బోదెల కాలువల పద్ధతిలో మెత్తటి దుక్కి చేసి ఎత్తు పల్లాలు లేకుండా చదును చేసుకోవాలి. నాగలితో గాని, రెక్కల నాగలితో గాని 30 సెంటీమీటర్ల వెడల్పు, 20 సెంటీమీటర్ల లోతు ఉండే కాలువలను 80 సెంటీమీటర్ల ఎడంతో తీయాలి. నీటి ముంపుకు గురయ్యే పల్లపు భూముల్లో 25 మీటర్ల దూరంలో 1 నుంచి 1.5 లోతులో కాలువలు తీయాలి. దీనివల్ల అధికంగా ఉన్న నీటిని తీసివేయడం సాధ్యమవుతోంది. చెరుకు నాటే సమయానికి భూమి ఆరకపోతే దుమ్ము చేసి తేలికపాటి బోదెలు చేసి ముచ్చలను బోదెలపై తక్కువ లోతులో నాటుకోవాలి. భూమి ఆరిన తర్వాత కాలువలు తవ్వి ఎరువులు వేసి బోదెలపై మట్టి తీయాలి. దీంతో చెరుకును సకాలంలో నాటుకోవడానికి వీలవుతుంది. ఈ మధ్య కాలంలో దూరపు చాళ్ల పద్ధతిని చాలా మంది పాటిస్తున్నారు. ఈ విధానంలో చాళ్లను 4 లేదా 5 అడుగుల దూరంలో వేసి సుమారు 16,003 కళ్ళ ముచ్చలను నాటుకోవచ్చు. దీనివల్ల విత్తనం ఆదా అవుతుంది. అంతర పంటలను సాగు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. 4 లేదా 5 అడుగుల దూరంలో నాటకుండా 3 అడుగుల దూరంలో నాటినా పంట దిగుబడిలో పెద్దగా తేడా ఉండదు. చాళ్లు దూరంగా ఉండటం వల్ల తోట చుట్టూ ఒక్కొక్క వరుస విడివిడిగా వేస్తే సరిపడినంత బలం మొక్కకు రాకపోవడంతో అవి పడిపోతాయి. కాబట్టి దూరపు పద్ధతి తేలికపాటి భూముల్లో అనుకూలంగా ఉండదు. అయితే గోదావరి డెల్టా ప్రాంతంలో ఈ విధానం మంచి ఫలితాలనే ఇచ్చింది. చెరుకును కోస్తాంధ్రలో జనవరి నుంచి మార్చి మాసాల్లో సాగు చేసుకోవచ్చు. అయితే తెలంగాణలో ఏకవార్షిక పంటను డిసెంబర్, జనవరి మధ్య కాలంలో వేసుకోవచ్చు. అడాల్సి పంటను ఆగస్టు నుంచి సెప్టెంబర్ మధ్యలో నాటుకోవచ్చు. మిరప సాగులో దేశంలో అందరికన్నా మనమే ముందున్నాం. సుమారు 4,50,000 హెక్టార్లలో మిర్చిని సాగు చేస్తున్నారు. ఏటా 6,30,000 టన్నుల దిగుబడి వస్తోంది. మిరప పంటకు మార్కెట్లో మంచి ధర పలుకుతోంది. రైతులు మిరపను సాగు చేయాలనుకుంటే దీని సాగులో మరిన్ని మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. అవేమిటో తెలుసుకుందాం. మిర్చిని వర్షధార పంటగా పండించడానికి నల్ల నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి. అదే నీటి ఆధారంగా సాగు చేయాలనుకుంటే నల్ల నేలతో పాటు చల్లా నేలలు, లంక భూములు కూడా పనికి వస్తాయి. వీటిలో నేల ఏదైనా మిరపకు
మృత్తిక చాలా మెత్తగా ఉండాలి. కాబట్టి దుక్కిన 3-4 సార్లు కలియదున్నాలి. కనీసం 2 సార్లైనా గుంటక తోలాలి. అప్పుడు నేల మిరప సాగుకు అనుకూలంగా తయారవుతుంది. మిరప నారును పెంచడానికి సెంటుకు 650 గ్రాముల విత్తనం వేయాలి. ఇది ఎకరా చేనుకు కావలసిన నారుని ఇస్తుంది. విత్తనం ఎదబెట్టేందుకు ఎకరాకు 2.5 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. ఈ విత్తనాలను ముందుగా రసం పీల్చే పురుగుల బారిన పడకుండా విత్తన శుద్ధి చేయాలి. దీనికోసం 8 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ని లీటర్ నీటిలో కలిపి విత్తనాలకు ద్రావణంలో వేయాలి. ఆ తర్వాత తెగుళ్ల నివారణ కోసం 3 గ్రాముల కాప్టాన్ లేదా 3 గ్రాముల మాంకోజెట్ కలిపి విత్తన శుద్ధి చేయాలి. ఆ తర్వాత నారుమడిలో నుంచి యాజమాన్య పద్ధతులు పాటించాలి. ఎకరా చేనుకు 10 టన్నుల పశువుల ఎరువును వేయాలి. 1 మీటర్ వెడల్పు 15 సెంటీమీటర్ల ఎత్తు ఉండే విధంగా నారుమడిని తయారు చేసుకోవాలి. ఈ మడి మధ్యలో 30 సెంటీమీటర్ల కాలువ తీయాలి. సెంటు నారుమడిలో 650 గ్రాముల విత్తనం చల్లుకోవాలి. విత్తనంతో పాటు 80 గ్రాముల ఫిప్రోనిల్ గుళికలు కూడా చల్లాలి. గుళికల వల్ల రసం పీల్చే పురుగులు పైరుకు ఆశించకుండా అరికట్టవచ్చు. కాబట్టి రైతులు తప్పకుండా ఈ గుళికలను నారుమడిలో వేయాలి. అలాగే సెంటు భూమిలో 1 కిలో వేపపిండిని కూడా వేయాల్సి ఉంటుంది. 1% బోర్డో మిశ్రమం లేదా 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ని లీటర్ నీటిలో కలిపి నీళ్లతో నారుమడిని 9వ రోజు 13వ రోజు తడపాలి. పైరుకు 6 వారాల పాటు పెరిగిన నారుని పీకి చేనులో నాటుకోవాలి. మిరపను సాగు చేయాలనుకునే రైతులు మంచి రకం విత్తనాలను ఎంచుకోవాలి. మార్కెట్లో మనకు ఎన్నో వంగడాలు అందుబాటులో ఉన్నాయి. G3 అనే వంగడం కాయలు పొడవుగా ఉంటాయి. ఈ రకం వర్షాధారంగా పండించుకునే రైతులకు మంచి దిగుబడినిస్తుంది. హెక్టారుకు 6 నుండి 7 క్వింటాళ్ల దిగుబడిని పొందవచ్చు. అయితే దీన్ని నీటి వసతి కింద సాగు చేస్తే 15 నుంచి 18 కిలోల దిగుబడిని సాధించవచ్చు. ఇక G4 రకం వంగడాన్ని సాగు చేసుకుంటే మరింత అధిక దిగుబడిని సాధించే అవకాశం ఉంది. ఈ రకం మిరపకాయలు సన్నగా పొడవుగా ఉంటాయి. ఇవి పచ్చికాయకే కాకుండా ఎండుకాయలుగా కూడా పనికి వస్తాయి. ఇది వైరస్ ని తట్టుకునే రకం. రమారమి దీని దిగుబడి హెక్టారుకి 40 నుండి 45 క్వింటాళ్ల వరకు వస్తుంది. మిరపలో మరో రకం G5. దీన్ని ఆంధ్రజ్యోతి అని కూడా అంటారు. దీని కాయలు పొట్టిగా లావుగా ఉంటాయి. ఇది పచ్చికాయకే కాకుండా ఎండుకాయకు కూడా అనుకూలమే కావడం వల్ల మంచి ఆదాయం కూడా వస్తుంది. ఇది శ్రీకాకుళం, చిత్తూరు, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో నీటి వసతి కింద సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే CA 960 రకం మిరప వంగడాన్ని సింధూరగా వ్యవహరిస్తారు. దీని కాయలు పొడవుగా లావుగా ఉంటాయి. పచ్చిమిర్చితో పాటు ఎండుమిర్చికి కూడా ఈ కాయలు పనికి వస్తాయి. నీటి వసతి కింద వేయదగిన రకం ఇది. అంతేకాదు ఇది తొందరగా కాపుకొస్తుంది. కారం కాస్త తక్కువగానే ఉంటుంది. ఇది వేసవిలో సాగు చేయడానికి అనుకూలమైన రకం. మిరపలో మరో రకం LCA 200. దీన్ని కిరణ్ అని కూడా అంటారు. దీని కాయలు పొడుగ్గా ఉంటాయి. తెలంగాణ ప్రాంతంలో నీటి ఆధారంగా ఈ రకం మిరపను సాగు చేసుకోవచ్చు. దీని దిగుబడి హెక్టారుకు సుమారు 40 నుంచి 50 క్వింటాళ్లు సాధించవచ్చు. CA 1068 రకం వంగడం కాయలు లావుగా పొడవుగా ఉంటాయి. తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో దీన్ని సాగు చేసుకోవచ్చు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఋతుపవనాలు రానే వచ్చాయి. నైరుతి ఋతుపవనాలు కేరళను తాకాయి. కేరళపైకి పశ్చిమ దిశగా తేమతో కూడిన గాలులు వీస్తున్నాయి. నిజానికి కేరళ, లక్షద్వీపుల్లో 2 రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. కనీసం 15 నుంచి 20 నాట్ల వేగంతో కూడిన గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. మరో 2-3 రోజుల్లో అంతటా విస్తరిస్తాయని చెప్తుంది.
ఇది ఇవాల్టి ఏరువాక. మరిన్ని విశేషాలతో రేపు కలుద్దాం. సెలవు.